తనకు కంచుకోట లాంటి నియోజకవర్గమైన పులివెందులపై స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిందేనని జగన్ ఫిక్స్ అయ్యారా? అందుకే వరుసగా నియోజకవర్గంలో పర్యటిస్తూ కార్యకర్తల మంచి చెడులు తెలుసుకుంటున్నారా? సొంత నియోజకవర్గంలో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారా? జగన్కు పులివెందుల్లో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? లెట్స్ వాచ్. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి పెట్టని కోట లాంటిది. పులివెందుల అంటే వైఎస్ కుటుంబం, వైఎస్ కుటుంబం అంటే పులివెందుల అనేలా నియోజకవర్గం మీద పట్టు సాధించారు. 1978లో పులివెందుల నుంచి మొదటిసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత ఆయన కుటుంబం నుంచి వైఎస్ పురుషోత్తం రెడ్డి, వివేకానందరెడ్డి, విజయమ్మ, జగన్ ఇలా ఎవరు పోటీ చేసినా ఆ నియోజకవర్గంలో గెలుపు నల్లేరు మీద నడకే. రాజశేఖర్ రెడ్డి అదే స్థాయిలో జగన్ను ఓన్ చేసుకున్నారు పులివెందుల నియోజకవర్గ ప్రజలు. 2014లో 75,243 ఓట్ల మెజారిటీ, 2019లో 90,110 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు జగన్. అయితే 2024 ఎన్నికల్లో జగన్ మెజారిటీ కొంత తగ్గి 61,687 ఓట్లతో గెలిచారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పులివెందులలో మాత్రం అడుగు పెట్టేందుకు సాహసించేవారు కాదు. కానీ గత ఎన్నికల్లో మెజారిటీ తగ్గడం, అలాగే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలు కోల్పోవడం జగన్ టీంకు డేంజర్ బెల్స్గా మారినట్లు కనిపిస్తోంది. ఈ మధ్య తరచుగా పులివెందులకు వస్తున్నారు జగన్. వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. కార్యకర్తల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారం కోసం అధికారులకు మాజీ సీఎం హోదాలో లేఖలు రాస్తున్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి రైతులను పరామర్శించి పార్టీ తరఫున ఆర్థిక సాయం కూడా అందించారు. ఇటీవల నియోజకవర్గంలోని వేంపల్లి మండలం నందిపల్లిలో నూతనంగా నిర్మించిన నందీశ్వర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదే సమయంలో నియోజకవర్గంలోని పార్టీ నేతల ఇళ్లల్లో మంచి చెడులకు హాజరవుతూనే ఉన్నారు. 2019 నుంచి 2024 మధ్య సీఎంగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఎక్కువగా వెళ్లకపోయినా అక్కడి అధికారులతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ సమీక్షలు చేసేవారు. దీంతో జగన్ను కలవలేకపోయాము అనే అసంతృప్తి క్యాడర్లో ఉంది. అలాగే గత ఎన్నికల సమయంలో షర్మిలా, సునీతలు నియోజకవర్గంలో చేసిన ప్రచారం, మారిన రాజకీయ పరిణామాల ఎఫెక్ట్ కొంతవరకు పడిందని భావిస్తున్నారు. అందుకే స్వల్పంగా మెజారిటీ తగ్గింది అనే అంచనాకొచ్చారు. నేరుగా ప్రజలతో కనెక్ట్ అయి ఉంటే అసలు సమస్య ఉండదని భావించిన జగన్ తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలు, కార్యకర్తలను కలుస్తున్నారు. గతంలో వైఎస్ కుటుంబానికి ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలేవి పులివెందులను టచ్ చేయలేకపోయాయి. కానీ ఈసారి పరిస్థితి రివర్స్ అయింది. దీనికి నాయకులు డీలా పడ్డం కూడా కారణమని ఒక అంచనా. గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో కూడా పులివెందుల నేతలకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా జగన్ కూడా నియోజకవర్గానికి కాస్త ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. గతంలో వైఎస్సార్ దగ్గరకు ఒక సెక్షన్ ప్రజలు మాత్రమే వచ్చేవారు. అయితే జగన్ దగ్గరకు మాత్రం ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలిరావడం ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో ఇతర ప్రాంతాల నేతలు, కార్యకర్తలు జగన్ పులివెందుల పర్యటన సమయంలో రావొద్దని పార్టీ మౌఖిక ఆదేశాలు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇతర ప్రాంతాల నేతలు, కార్యకర్తలు తాడేపల్లి పార్టీ సెంట్రల్ ఆఫీసులో జగన్ను కలవొచ్చని సూచించారట. తాజాగా మంగళవారమే పులివెందుల పర్యటనకు వెళ్లారు జగన్. తన నివాసానికి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని నేతలు జగన్ వద్ద వాపోయారు. దీనిపై స్పందించిన జగన్ ఎవరూ అధైర్యపడొద్దని, అందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కోదండ రామాలయ వేద పండితులు జగన్కు ఆశీర్వాదాలందించారు. ఆలయాల పరిరక్షణ, ఆగమ శాస్త్రాల ప్రాముఖ్యతపై జగన్ వేద పండితులతో చర్చించారు. బుధవారం నాడు లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. సుధాకర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు.